ప్రైజ్లేడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వచనం అండి. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్ని ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 21వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్టుగా నీవు అతనిని నియమించి ఉన్నావు. ఈ దినం వాగ్దానం అండి. దావీదు భక్తుని నిత్యము ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు ఏం చేశాడు? దీవించాడు. అలాంటి దీవెనలు కూడా మనకు కూడా అనుగ్రహిస్తారని దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడు. కాబట్టి మరి ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. బైబిల్ చదవండి. దివారాత్రులు మరి ధ్యానించేవాడు మరి దేవుని బైబిల్ ధ్యానించితే మనం అన్నీ నేర్చుకుంటామండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. నిత్యము ఆశీర్వాదకారకుని ఉండునట్లుగా నీవు అతన్ని నియమించి ఉన్నావు. ఈ దిన వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాము. నీవు సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు మరో దేవుళ్ళు నీరు గట్టి ఫలింపు చేసి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you.